హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ 12,500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది కదండీ! మన ఛానల్ 12,500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈసారినైతే గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఈసారి ఎవరికి గివ్ అవే ఇవ్వబోతున్నాను అని చెప్పే ముందు మీకైతే కొన్ని మెసేజెస్ చూపిస్తానండి. మన సబ్స్క్రైబర్స్ నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజెస్ అయితే చేస్తూ ఉంటారు కదండీ! లాస్ట్ టైం 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు నేను 5 శారీస్ గివ్ అవే ఇచ్చాను కదండీ! అందులో ఫస్ట్ శారీ అయితే హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి గివ్ అవే ఇచ్చాను. సెకండ్ శారీ అయితే సూపర్ షియాన్ ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళల్లో లక్కీ డ్రా తీసి వాళ్ళకిచ్చాను కదండీ! ఇంకా థర్డ్ శారీ అయితే ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళల్లో ఒకరికి లక్కీ డ్రా తీసి గివ్ అవేలో వాళ్ళకి శారీ ఇచ్చాను కదండీ! ఇంకా ఫోర్త్ శారీ నీడీ పీపుల్ కోసం పెట్టాను. అలాగే ఫిఫ్త్ శారీ కూడా నీడీ పీపుల్‌కి ఇచ్చాము. సో, ఈ గివ్ అవే టైంలో అయితే మన సబ్స్క్రైబర్స్ నుండి నాకు కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయండి. నేను ఒక 2, 3 మెసేజెస్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. చూడండి, మన సబ్స్క్రైబర్ ఒకరు ఇలా మెసేజ్ చేశారు. హాయ్ మ్యామ్, నమస్తే. థర్డ్ శారీ కూడా నీడీ పీపుల్‌కి ఇస్తే బాగుండేది. వాళ్ళకి యూజ్ అయ్యేది. ఇట్స్ మై ఒపీనియన్ అని నాకు మెసేజ్ అయితే పంపించారండి. నెక్స్ట్ మరొకరి మెసేజ్ చూద్దాము. మ్యామ్, స్మార్ట్ ఫోన్స్ ఉన్నవాళ్ళు వేరే ఛానల్స్‌లో గివ్ అవే కోసం పార్టిసిపేట్ చేసి విన్ అవుతారు. బట్ నీడీ పీపుల్‌కి ఆ ఛాన్స్ ఉండదు. వేరే ఛానల్ వాళ్ళు మీలా నీడీ పీపుల్‌కి డొనేట్ చెయ్యరు. దే వాంట్ ఓన్లీ లైక్స్. బట్ మీకు అలా కాదు. మీరు నలుగురికి మంచి చేస్తున్నారు. మీ వెనుక మేము ఎప్పటికీ ఉంటాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు పార్టిసిపేట్ చెయ్యాలి అనిపించలేదు ఈ కాంటెస్ట్‌లో. బికాస్ ఆ శారీ అవసరం ఉన్న వేరే పర్సన్స్‌కి రీచ్ అవ్వాలని అని మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరైతే ఇలా మెసేజ్ పంపించారండి. నెక్స్ట్ మరొక సబ్స్క్రైబర్ మెసేజ్ అయితే చూద్దామండి. సబ్స్క్రైబర్స్ గివ్ అవే అంటే అదొక హ్యాపీనెస్. విన్ అయ్యాము అనే ఫీలింగ్ బాగుంటుంది. అయినా ఆ గిఫ్ట్స్ కూడా నీడ్ ఉన్న వాళ్ళకి అయినా ఇవ్వచ్చు అని నా ఫీలింగ్ అని మరొక సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ పంపించారండి. ఇలా మరికొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా మెసేజెస్ అయితే చేశారండి. మేము రెగ్యులర్‌గా మీ వీడియోస్ అయితే చూస్తాం మేడం. కానీ గివ్ అవేలో మేము పార్టిసిపేట్ చెయ్యము. ఎందుకంటే నీడీ పీపుల్‌కి ఇచ్చేవాళ్ళు మీరు మాత్రమే ఉన్నారు. నార్మల్‌గా లైక్స్ చేయండి, కామెంట్స్ చేయండి అని చెప్పేసి శారీస్ గివ్ అవేస్ ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అలాంటి వాటిల్లో అయితే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. అక్కడ సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ మీరు నీడీ పీపుల్‌కి ఇస్తున్నారు కాబట్టి మేమైతే పార్టిసిపేట్ చెయ్యట్లేదు మేడం. ఎందుకంటే ఆ శారీ నీడీ పీపుల్‌కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేమైతే పార్టిసిపేట్ చెయ్యట్లేదు అని కొంతమందైతే ఇలా మెసేజ్‌లు పంపించారండి. యాక్చువల్లీ నా వాట్సాప్ నెంబర్‌కి కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మెసేజ్ చేశారండి. మేము కొత్తగా హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం మేడం. మాకు కూడా శారీ కావాలి అని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్‌లు పెడుతూ ఉండేవారు. అందుకని నేను గివ్ అవేలో కొత్త సబ్స్క్రైబర్స్ కోసం కూడా శారీస్ అయితే ఇచ్చానండి. కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే నీడీ పీపుల్‌కే ఇస్తే బావుంటుంది అనే ఉద్దేశంలో నాకు మెసేజెస్ అయితే పంపిస్తూ ఉన్నారండి. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా! అందుకని మీకు కూడా ఒకసారి ఆ మెసేజెస్ అయితే చూపించాలి అనిపించిందండి. అందుకే వాళ్ళ మెసేజ్‌లయితే మీకు నేను చూపించాను. ఈ శారీ అయితే నేను నీడీ పీపుల్‌కి ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఎవరైతే మంచి శారీ కొనుక్కునే సిట్యుయేషన్‌లో లేరో అలాంటి వాళ్ళు మీకెవరైనా తెలిస్తే గనక వాళ్ళ వీడియో తీసి నాకు పంపించండి. తప్పనిసరిగా నేను వాళ్ళకి ఈ శారీ అయితే పంపిస్తానండి. మంచి శారీస్ కొనుక్కోలేని వాళ్ళు, నీడీ పీపుల్ ఇలాంటి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండవు. వాళ్ళకి ఇలా వీడియోస్ చూడడం కూడా రాదు కదండీ! సో, మన శారీస్ వాళ్ళ వరకు చేరాలి అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా హెల్ప్ చేయాలండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది నీడీ పీపుల్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసి నాకు పంపిస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి శారీస్ పంపిస్తూ ఉన్నాను కదండీ! సో, ఆ రకంగా మీకు దగ్గరలో ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే గనక తప్పనిసరిగా వాళ్ళ వీడియో తీసైతే నాకు పంపించండి.
అలాగే మన ఛానల్ 15,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు ఎవరైతే వేరే వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళ వీడియోస్ తీసి నాకు పంపించి వాళ్ళకి శారీస్ అందిస్తున్నారో వాళ్ళందరి నుండి లక్కీ డ్రా తీసి వాళ్ళల్లో ఒకరికైతే నేను శారీ ఇవ్వాలి అనుకుంటున్నానండి. అలాగే మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ప్రతి వీడియోకి లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళల్లో కూడా లక్కీ డ్రా తీసి ఒకరికైతే గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నానండి. మన వీడియోస్ అవసరం ఉన్న వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి అంటే ఎక్కువగా మీరు లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తేనే యూట్యూబ్ మన వీడియోలను వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందుకని మీరు వేరే వాళ్ళ కోసం ఆలోచించైనా సరే మన వీడియోస్కి తప్పకుండా లైక్స్ అండ్ కామెంట్స్ అయితే చేయండి. అలా కామెంట్స్ చేసిన వాళ్ళల్లో కూడా ఒకరికైతే నేను గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నానండి. 15,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు నీడీ పీపుల్ కోసం కూడా మరొక శారీ అయితే గివ్ అవేలో ఇవ్వబోతున్నానండి. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశం మంచి బట్టలు కొనుక్కునే సిచ్యువేషన్లో లేని వాళ్ళకి కనీసం ఒక్కసారి అయినా మంచిది ఇవ్వాలి అనేది నా ఉద్దేశం అండి. దానికోసం మాత్రమే నేను ఈ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అయితే పెట్టానండి. అంతేగాని యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రం నేను ఈ ఛానల్ అయితే పెట్టలేదండి. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్నైతే గమనించండి. నీడీ పీపుల్ వేరే ఊర్లలో వేరే రాష్ట్రాలలో కూడా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళందరి దగ్గరికి నేనైతే వెళ్ళి శారీస్ ఇవ్వలేను కదా. సో దానికోసం నేను ఈ యూట్యూబ్నైతే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. దీని ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళ కోసం ఆలోచించి నీడీ పీపుల్ వీడియోస్ పంపిస్తే నేను వాళ్ళకి శారీస్ పంపించవచ్చు కదా అని నేను ఈ యూట్యూబ్ ఛానల్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సో ప్రతి ఒక్కరూ కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు తప్పకుండా నీడీ పీపుల్కి మన వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేకపోతే కనుక మీరు వాళ్ళ వీడియోస్ తీసి పంపిస్తే నాకు వీలైనంత వరకు నేను వాళ్ళకి శారీస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.